తాను సైబరాబాద్ నిర్మాణం చేయకుంటే అమరావతి నిర్మాణానికి రైతులెవరూ ముందుకొచ్చేవారు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైటెక్ సిటీ నిర్మాణం దశలోనూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని తెలిపారు. మహానగరం నిర్మించాలనే సంకల్పంతో ఏ విమర్శ పట్టించుకోకుండా సైబరాబాద్ నిర్మాణంపై దృష్టి పెట్టానని తెలిపారు. ఇప్పుడు తెలంగాణకు అత్యధిక ఆదాయం తెచ్చే నగరంగా హైదరాబాద్ ఎదుగుదల చూసి గర్వపడుతున్నానన్నారు. హైదరాబాద్ను మించిన మహానగరం నిర్మించాలనే సంకల్పంతో అమరావతికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు వెల్లడించారు. నేను సైబరాబాద్ నిర్మాణం చేయకపోయుంటే మీరు వచ్చేవాళ్ళు కాదు, నా మీద నమ్మకం ఉండేది కాదు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ అభివృద్ధి అవుతుంది, మా జీవితాలు బాగుపడతాయని ఏకైక అభిప్రాయంతో నా మీద నమ్మకంతో మీరందరూ ముందుకొచ్చి 58 రోజులు 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు లేకపోతే ఈ రాజధాని లేదు. మీరెప్పుడు మాకు మిత్రుడిగా ఉన్నారు, మీ మీద విశ్వాసం నమ్మకం ఉంది. అందుకనే ఒక్క రూపాయి తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేస్తామని సింగపూర్ గవర్నమెంట్ క్యాబినెట్లో నిర్ణయం చేసి మనకు ఆ పని చేసి పెట్టారు. అలాంటి వాళ్లపైన 1924లో మీరేగా సఫరర్స్. ఈవెన్ సింగపూర్ గవర్నమెంట్ కూడా వీళ్ళ యొక్క వేధింపులకు గురయ్యే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి మామూలు కన్సల్టెంట్ నేను ఆలోచించాలా. నేను టోక్యోలో కన్సల్టెంట్ పెడితే ఆయన ఏదో ప్లాన్లు తయారు చేశారు. అవి చూస్తే నాకు నచ్చలేదు. నార్మన్ ఫాస్టర్ కన్సల్టెన్సీ ఇక్కడ చేసే సరిగా చేయకపోతే అందరిని రమ్మంటే రాలేరు కాబట్టి 4 రోజులు వాళ్ళ ఆఫీసులో 3-4 రోజులు వాళ్ళ ఆఫీసులో కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయించి ఇప్పుడు మనం తయారు చేసినటువంటి అసెంబ్లీ, హైకోర్ట్ అండ్ అవర్ టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఇవన్నీ కూడా ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని క్రియేట్ చేశాం. దానికి కూడా నెగతాళి చేశారు. ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అని. గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఆ గ్రాఫిక్సే నిజమైతే ఏమవుతారో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.